హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి తయారు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొబ్బరి పచ్చడికి తయారుకు కావాల్సిన పదార్థములు: కొబ్బరి, ఆనియన్స్, ఎల్లిపాయలు, కారం, ఉప్పు, మంచి నూనె, చింతపండు, పసుపు కావాలండి. తాలింపుకి ఎండుమిర్చి, జీలకర్ర, మినపగుండ్లు, ఆవాలు కావాలండి. ఇప్పుడు కొబ్బరి పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసుకొని పొట్టు తీసి మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కొబ్బరి కూడా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు తరిగిన ఈ కొబ్బరి కూడా మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇందులోనే కొంచెం కచ్చా పచ్చగా దంచిన ఎల్లిపాయలు కూడా వేస్తున్నాను. ఒక స్పూన్ కారం, పెద్ద స్పూన్ ఒక స్పూన్ ఉప్పు, ఇందులోనే కొంచెం నానబెట్టిన చింతపండు పోయాలండి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందాం. గిన్నె వేడొచ్చినాక నూనె వేసుకుందామండి. కొంచెం నూనె వేడొచ్చినాక ఇందులో మనం కరివేపాకు వేసుకుందాం. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దామండి. ఎల్లిపాయలు కూడా వేద్దాం. ఎల్లిపాయలు కొంచెం మగ్గినాక ఆవాలు, జీలకర్ర వేద్దామండి. ఎల్లిపాయలు కూడా మగ్గినాయి. ఇప్పుడు ఇవన్నీ వేద్దాం. స్టవ్ సిమ్లో పెట్టుకొని తాలింపు చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా వేద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దామండి. పసుపు కొంచెం మగ్గినాక మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పచ్చడి ఇందులో వేయాలి. చాలా బాగుంటుందండి కొబ్బరి చట్నీ. ఎప్పుడన్నా ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉన్నప్పుడు ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు పసుపు కూడా మగ్గిపోయింది కాబట్టి ఇక కొబ్బరి చట్నీ వేద్దాం. ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా తిప్పుకొని మూత పెట్టి మగ్గించాలండి. మూత పెట్టి మగ్గిస్తే మంచిగా ఉంటుంది. కొంతసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మగ్గిందని చూద్దామండి. ఇది మగ్గిపోతుంది. ఇంకొక నిమిషం అయితే మగ్గిద్ది. ఇలా అడుగంటకుండా తిప్పుతూ ఉండాలండి. మూత పెట్టుకున్నా ఎమ్మటే తీసి మళ్ళీ తిప్పుతూ ఉండాలి. మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇంకొంచెం సేపు అయితే మగ్గిద్దండి పూర్తిగా.
కొబ్బరి చట్నీ అయితే పూర్తిగా మగ్గిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేద్దాం. కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. వేడివేడిగా కొబ్బరి పచ్చడి రెడీ అయిందండి. చాలా టేస్ట్గా ఉంటుంది, హెల్దీ కూడా. ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్నప్పుడు ట్రై చేసి చూడండి ఒకసారి. ట్రై చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి.